యమధర్మరాజు చెప్పిన 3 సత్యాలు. ఇది ఒక జీవితాన్ని మార్చే భక్తి కథ. ఈరోజు నేను చెప్పబోయే కథ మన జీవితాన్ని మారుస్తుందని నేను అనుకుంటున్నా. ఇది ఒక అద్భుతమైన భక్తి కథ. ఈ కథ చివరి వరకు వినండి. అంటే యమధర్మరాజు ఒక శివుడి భక్తుడితో చెప్పిన 3 సత్యాలు. అంటే దీన్ని బట్టి మన జీవితం ఎలా ఉండాలో ఈ కథ నిర్ణయిస్తుంది మనకి. ఒక విలేజ్లో హరిదాస్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు శివుడికి భక్తుడు. అతను కష్టపడి పనిచేసేవాడు, కానీ అతనికి ఎప్పుడూ ఒకటే ఆలోచన, నా దగ్గర డబ్బు లేదు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఎప్పుడూ బాధపడుతుండేవాడు. ఒక రోజు రాత్రి అతనికి పడుకున్నప్పుడు ఒక విచిత్రమైన కళ వచ్చింది. అంటే మనకు కూడా కళలు వస్తాయి కదా, అట్లాగే అతనికి కూడా ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏమైందంటే ఆకాశం మొత్తం ప్రకాశించిందంట. అంటే ఆకాశం మొత్తం సూర్యభగవానుడు ఉన్నట్టుగా ప్రకాశంతో మెరుస్తూ ఉందంట. అప్పుడు నల్లని మహిషంపై, అంటే యమధర్మరాజు వాహనం కదండి, యమధర్మరాజు వాహనంపై యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు హరిదాస్ భయంతో చేతులు జోడించి అతనికి నమస్కరించి అడిగాడు, ప్రభు నా సమయం వచ్చిందా అని. అప్పుడు యమధర్మరాజు నవ్వి అప్పుడు చెప్తాడు, లేదు, నిన్ను తీసుకెళ్ళడానికి కాదు, నీకు ఒక 3 సత్యాలు చెప్పడానికే నేను వచ్చాను అని చెప్తాడు. అప్పుడు శివుడి భక్తుడు అతను వింటాడు. చెప్తాడు యమధర్మరాజు మొదటి సత్యం చెప్తాడు, డబ్బు మనిషికి సుఖాన్ని కొనివ్వగలదు, కానీ మనశ్శాంతిని ఇవ్వలేదు. హరిదాస్ ఆ మాట చెప్తేనే బాధతో తలదించుకున్నాడు. ఎందుకంటే నేను డబ్బు కోసం బాధపడుతున్నాను కదా అని. ఇంకోటి రెండవ సత్యం ఏదంటే, నీవు ఇతరులకు చేసిన మంచి పనులే నీతో చివరి వరకు ఉంటాయి అని. అంటే మనం ఇతరులకు చేసిన మంచి పనులే వాళ్ళకు గుర్తుంటాయి తప్పితే మన డబ్బులు కాదు కదండి అది. ఇంకా అప్పుడు హరిదాసు ఏమనుకుంటాడంటే, ఆయన ఏమేం చేసిన అతని జీవితంలో తప్పులను తలుసుకొని బాధపడుతుంటాడు. ఇంకొకటి మూడవ సత్యం ఏం చెప్తాడంటే, మరణాన్ని భయపడొద్దని. అంటే మరణానికి భయపడకు, చెడు పనులకు మాత్రమే భయపడు అని. అంటే నువ్వు నువ్వు మరణిస్తావనే దాన్ని మనసులో పెట్టుకొని ఏం భయపడొద్దు, నువ్వు చెడు పనులు చేస్తే వాటికి భయపడు అని చెప్తాడు. ఈ మాటలు విన్న తర్వాత హరిదాస్కి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అంటే అతను అప్పటి వరకు ఎవరికి ఏం మంచి చేసి ఉండడు, కేవలం ఆయన దగ్గర డబ్బు లేదనే బాధతో బతుకుతుంటాడు కాబట్టి. అప్పుడు ఇంకా ఆ తెల్లవారి నుండి హరిదాస్ మారిపోతాడు కొంచెం. ప్రతిరోజు ఎవరైనా ఆకలితో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టడము, ఇంకా ఎవరైనా బాధలో ఉండి ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇట్లా కొంచెం అతను కొన్ని అలవాట్లను మార్చుకొని ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం అలవాటు చేసుకున్నాడు. అయితే మళ్ళీ ఇట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యమధర్మరాజు ప్రత్యక్షమైనాడు. అంటే అప్పుడు హరిదాసు భయపడలేదు. అంటే యమధర్మరాజు వచ్చినాడనే భయం అతనికి పోయింది. అప్పుడు యమధర్మరాజు సంతోషంతో అతని వైపు చూస్తూ, నేనేం తీసుకెళ్ళడానికి రాలేదు, ఇప్పుడు నువ్వు చేసిన పనుల వల్ల నీ జీవితం సార్థకమయ్యింది, ఇక నుండి నీకు ఆయుష్ ఉన్న రోజులు మంచి పనులు చేస్తూ ఉండు. మరణం అంటే జీవితం ముగిసిపోవడం కాదు, అది మరణించిన తర్వాత మనం దైవం వైపు మరో ప్రయాణం. అంటే మరణించిన తర్వాత మనం మంచి పనులు చేస్తే దైవం వైపు వెళ్తాము, లేదా మన చెడు కర్మల వల్ల మనం నరకం వైపు వెళ్తాం అనేది నిర్ణయించబడుతుంది అని అదృశ్యమైనాడు. అంటే ఇంకప్పటి నుండి హరిదాసు ఎప్పుడు ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా మంచి పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. అంటే మనం మరణానికి భయపడకుండా చెడు పనులు చేసినప్పుడు మాత్రమే భయపడాలి అని దీని యొక్క అర్థం. అంటే రేపు ఉంటామో లేదో తెలియని లైఫ్ కదా ఇది. ఈరోజు మాత్రం మనం ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా బతకడం అలవాటు చేసుకోవాలి. భయం అనేది మనం చెడు పనులు చేస్తున్నప్పుడు కలగాలి, కానీ మరణం కోసం కాదు అని. అంటే దీన్ని బట్టి లైఫ్లో మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. జీవితంలో మనం ఎన్ని రోజులు బ్రతికి ఉన్నామనేది కాకుండా మనం ఎవరికి ఎంత మంచి చేసాము, ఎవరు మన వల్ల బాగుపడ్డారు అనేది ఇంపార్టెంట్.